డిజిటల్ యుగంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే లావాదేవీలు అంటే వెంటనే గుర్తొచ్చేది యూపీఐ పేమెంట్ సదుపాయమే. యూపీఐ ఐడి, ఫోన్ నంబర్, క్యూఆర్ కోడ్ స్కాన్ ఇలా దేంతోనైనా చెల్లింపు చేసే సదుపాయం ఉండటంతో ఎక్కువ మంది దీనివైపు మొగ్గు చూపుతున్నారు. అయితే డబ్బులు పంపించే క్రమంలో ఒక్కోసారి పొరపాటున రాంగ్ నంబర్కు యూపీఐ నుంచి డబ్బులు చెల్లింపు చేస్తుంటాం. అలా చెల్లించిన సొమ్మును తిరిగి ఎలా తీసుకోవాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఎవరిని అడగాలో తెలియక డబ్బులు తిరిగి పొందలేక కష్టపడుతుంటారు. కొన్నిసార్లు రాంగ్ పేమెంట్ చేసిన వ్యక్తి సంప్రదించి విషయం చెప్పినా వారు డబ్బులు తిరిగి చెల్లించేందుకు నిరాకరిస్తుంటారు. అయితే రాంగ్ నంబర్కి యూపీఐ పేమెంట్ చేసిన డబ్బులు తిరిగి పొందేందుకు కొన్ని సులువైన మార్గాలున్నాయి. ముందుగా లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలను భద్రపరచుకోవడం ముఖ్యం. ట్రాన్సాక్షన్ ఐడి, యూపీఐ ఐడి, అమౌంట్, లావాదేవీకి జరిపిన తేదీలు జాగ్రత్త పరచుకోవాలి. అలాగే మీరు యాప్ నుంచి డబ్బులు పంపించిన వివరాలను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం మంచిది. ఆ తర్వాత మీరు ఏ యాప్ ద్వారా చెల్లింపు జరిపారో దాని కస్టమర్ కేర్ను సంప్రదించి విషయం తెలియజేయండి. ప్రతి యాప్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థను నిర్వహిస్తోంది. వారికి సాక్ష్యాలు చూపిస్తే రీఫండ్ ప్రాసెస్ గురించి మీకు సమాచారం అందిస్తారు. ఇక యూపీఐ యాప్ కస్టమర్ సర్వీస్ నుంచి సహాయం అందకపోతే మీరు ఎన్పిసిఐ పోర్టల్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. దీనికోసం మీరు ముందుగా ఎన్పిసిఐ అధికారిక వెబ్సైట్కు వెళ్ళాలి. అందులో ఎడమవైపు కనిపించే యూపీఐ సెక్షన్లో డిస్ప్యూట్ రిడ్రెసల్ మెకానిజం ఆప్షన్ను ఎంచుకోవాలి. ఆ తర్వాత కనిపించే కంప్లైంట్ సెక్షన్లో మీ లావాదేవీలకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేయాలి. అలా చేసిన వెంటనే మీ ఫిర్యాదు స్వీకరించి మీ డబ్బులు తిరిగి రప్పించేందుకు వీళ్ళు సహాయం చేస్తారు. మరోవైపు రాంగ్ నంబర్కి యూపీఐ చేసిన లావాదేవీకి సంబంధించిన విషయాన్ని మీ బ్యాంక్లో తెలియజేసి కూడా వారి నుంచి సహాయం కోరవచ్చు. ఈ క్రమంలోనే బ్యాంక్ అడిగే అన్ని వివరాలు, పత్రాలు అందించగానే రీఫండ్ కోసం ఛార్జ్ బ్యాక్ ప్రక్రియను మొదలు పెడతారు. సదరు వ్యక్తిని సంప్రదించి డబ్బులు వాపస్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీటితో పాటు మీరు ఎవరికైతే పొరపాటున డబ్బులు పంపించారో ఆ వ్యక్తిని సంప్రదించి విషయం తెలియజేయాలి. పేమెంట్ వివరాలు చూపించి డబ్బును తిరిగి ఇవ్వాలని అడగాలి. ఒకవేళ డబ్బులు వాపస్ పంపేందుకు సదరు వ్యక్తి నిరాకరించినట్లయితే చట్టబద్ధంగా ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఈ మార్గాల ద్వారా మీరు మీ సమస్యను పరిష్కరించలేకపోతే నేరుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు పంపించే వీలుంది. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పొరపాటున వేరే వ్యక్తులకు డబ్బులు పంపితే ఆ మొత్తం 48 గంటల్లోపే తిరిగి పొందే అవకాశం ఉంది. అయితే లావాదేవీలు జరిపిన ఇద్దరు వ్యక్తులది వేరే బ్యాంకులైతే మాత్రం ఈ ప్రక్రియలో కాస్త జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. కానీ ట్రాన్సాక్షన్ జరిపిన ఇద్దరు వ్యక్తులది ఒకే బ్యాంక్ అయితే 48 గంటల్లోనే డబ్బులు తిరిగి పొందవచ్చు.